ఇప్పుడు నువ్వు కుర్చీ మడత పెట్టి డైలాగ్ ఒకటి ఉంది. ఆ డైలాగు తమన్ గారి దగ్గరికి పోయినప్పుడు అవును నీతో చెప్పించిరా డైలాగ్? అవును తమన్ గారి ఇంట్లోనే మాట్లాడినా. తమన్ గారి ఇంట్లో అసలు ఎట్లా, ఎవరి ద్వారా పోయారు మీరు? వైజాగ్ సత్యతోటి పోయిన తర్వాత అక్కడ అట్లా 10,000 ఇచ్చిండు. ఓకే 5,000 2 సార్లు. ఓకే బాబాయ్ నీ డైలాగ్ మాట్లాడు అన్నాడు. ఆడ మాట్లాడినా. ఆయన రికార్డ్ చేసిన సంగతి నాకు తెలియదు. ఓకే తెల్లారి మొబైల్లో వస్తుంది కుర్చీ మడత పెడతా అని. అరే తమన్ గారు ఏజిల్ కదా పీడి అనుకున్నా. 4వ నాడు సినిమాలనే వచ్చింది ఓకే మహేష్ బాబుది. మహేష్ బాబు గారిది. ఇక నేను అనుకున్నా పోని బతకని. ఇప్పుడు ఒక మనిషికి మంచి చేస్తే నీకు ఎంత ఇచ్చిర్రు ఆ డైలాగ్ కి? 10,000 ఇచ్చిండు 10,000 తమన్ గారు. ఓకే అతని ద్వారా 5,000, తర్వాత అతనే ఇంటికాడికి వచ్చి 5,000 ఇచ్చిండు. సూపర్. అయితే ఒకటి బాబాయ్, నేను ఎక్కడికి పోయినా డబ్బులే. ఓకే వాస్తవంగా సही बोल रहा मैं. కాంకు బిగైతే పైసే कोई 100 कोई 200 ఇస్తారులే. అదే నీ మంచితనాన్ని బట్టే ఇస్తారు.